వెల్కమ్ టు వీప్యాట్. దేశంలోని లక్నో, జైపూర్, ఇండోర్, విశాఖపట్నం వంటి టైర్ 2 నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగం వేగంగా విస్తరిస్తోంది. మెట్రో నగరాలతో పోలిస్తే ఇక్కడ తక్కువ ధరలకే ఆస్తులు లభిస్తూ ఉండడంతో పెట్టుబడిదారులు ఇటువైపు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఒక కీలకమైన ప్రశ్న ఎదురవుతుంది. ఫ్లాట్లు కొనాలా లేక అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకోవాలా అని. దీర్ఘకాలికంగా అధిక లాభాలు ఆశించే వారికి ఫ్లాట్లు మంచి ఆప్షన్గా కనిపిస్తున్నాయి. ప్రభుత్వాలు చేపడుతున్న ఎక్స్ప్రెస్ వేలు, రింగ్ రోడ్లు, కొత్త విమానాశ్రయాల వంటి మౌలిక సదుపాయాల కల్పనతో ఫ్లాట్ల ధరలు వేగంగా పెరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కేవలం 2 నుంచి 4 ఏళ్లలో 25% నుంచి 100% వరకు ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తమకు నచ్చినట్టుగా ఇల్లు కట్టుకునే స్వేచ్ఛ ఉండడం కూడా ఫ్లాట్ల వైపు ఆకర్షిస్తుంది. ఇక మరోవైపు వెంటనే ఇంట్లోకి మారాలనుకునే వారికి, అద్దె ఆదాయం ఆశించే వారికి అపార్ట్మెంట్లు సరైనవిగా నిలుస్తున్నాయి. ఉద్యోగాలు చేసేవారు, చిన్న కుటుంబాలు ఈ ఆప్షన్ను ఎక్కువగా ఎంచుకుంటున్నాయి. క్లబ్ హౌస్, సెక్యూరిటీ, పార్కులు వంటి సౌకర్యాలు అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి. నిర్వహణ కూడా సులువుగా ఉండడం, త్వరగా అద్దెకు ఇవ్వగలగడం వంటి అపార్ట్మెంట్లకు ఉన్న సానుకూల అంశాలు. అయితే ఈ రెండింటిలో ఏది గొప్పది అనే దానికి ఒకే సమాధానం లేదని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. త్వరగా డబ్బు సంపాదించాలనుకునేవారు, అద్దె ఆదాయం కోరుకునేవారు అపార్ట్మెంట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే దీర్ఘకాలంలో ఎక్కువ రాబడిని ఆశించే పెట్టుబడిదారులు ఫ్లాట్లని ఎంచుకుంటున్నారు అని నిపుణులు వివరించారు. చివరిగా ఫ్లాట్ లేదా అపార్ట్మెంట్ ఎంపిక అనేది పూర్తిగా వ్యక్తిగత ఆర్థిక లక్ష్యాలు, పెట్టుబడి పెట్టగల సమయం, రిస్క్ తీసుకునే సామర్థ్యంపైన ఆధారపడి ఉంటుంది. అందువల్ల పెట్టుబడిదారులు తమ అవసరాలను బేరేజీ వేసుకొని స్థానిక పరిస్థితులను అంచనా వేసి సరైన నిర్ణయం తీసుకోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు.